ఈరోజు కంటెంట్ ఏంటంటే శారీస్ కలెక్షన్ అనమాట. నార్మల్ శారీస్ కూడా కాదు, పట్టు శారీస్. సో ఇవైతే మమ్మీవి అలాగే అక్క శారీస్ కలెక్షన్ అనమాట. సో ఫస్ట్ అయితే మనం మమ్మీ శారీ కలెక్షన్ చూసేద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చి రీసెంట్గా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పర్చేస్ చేశారు. ఇది గోల్డెన్ పింక్ కాంబినేషన్లో పర్చేస్ చేశారు. సో ఇది మమ్మీ ఫేవరెట్ కలర్, ఇంకా అయితే స్టిచ్ చేయించుకోలేదు. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. ఇది ఉప్పాడా శారీ. సో మమ్మీకి హెవీ బ్లౌజెస్ అంటే ఇష్టం ఉండదు, సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకున్నారు లైట్గా. సో ఇది మమ్మీ నా మ్యారేజ్కి కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ, నా ఫేవరెట్ కూడా. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ పట్టు. ఇది కనకాంబరం అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో పర్చేస్ చేశారు. ఇది కూడా సేమ్ అలాగే సింపుల్ మగ్గం వర్క్ చేయించుకున్నారు. మమ్మీకి హెవీ వర్క్ బ్లౌజెస్ ఇష్టం ఉండదు కదా, సో ఇలా అయితే ఉంటుంది బ్లౌజ్, చాలా బాగుంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే డాడీ మమ్మీ యానివర్సరీకి గిఫ్ట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ బెనారసీ. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వర్క్ అయితే అమ్మ ఓన్గా డిజైన్ చేసుకున్నారు. మమ్మీకి స్టిచ్ చేయడం అలవాటు, అలాగే పెయింటింగ్స్, థ్రెడ్ వర్క్ అలా చేసుకుంటుంటారు. సో దీనికి కూడా మమ్మీ స్టిచ్ చేయించుకున్నారు. ఇది సో దీనికి మమ్మీ బోత్ బ్లౌజ్ అలాగే వర్క్ కూడా మమ్మీ డిజైన్ చేసుకున్నారు. సో ఇది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కత్ పట్టు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మమ్మీ వాళ్ళ బ్రదర్ అంటే మా మామయ్య గారు ఇచ్చారు. ఇది థ్రెడ్ వర్క్, సింపుల్ గా వర్క్ చేయించుకున్నారమ్మా. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో. సో నెక్స్ట్ శారీ వచ్చేసి పోచంపల్లి. సో ఇది కూడా సేమ్ అట్లాగే థ్రెడ్ అండ్ మగ్గం వర్క్ కాంబినేషన్లో అయితే చేయించుకున్నారు బ్లౌజ్. అన్నీ సింపుల్గా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి అమ్మవి, ఎందుకంటే ఎక్కువ హెవీగా నచ్చదు. సో ఇదైతే సింపుల్ థ్రెడ్ వర్క్లో చేయించుకున్నారు, మగ్గమే కానీ సింపుల్ థ్రెడ్ వర్క్లో చేయించుకున్నారు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి లెమనిష్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్. ఇదైతే కంప్లీట్ సింపుల్ గా థ్రెడ్ వర్క్ చేయించుకున్నారు. సో ఇది లెమనిష్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ వైలెట్ కలర్, బ్లూ కలర్ ఆర్ వైలెట్ లో ఉంటుంది. ఇది కూడా థ్రెడ్ వర్కే, అంటే షేడ్ కొంచెం పింకిష్ గోల్డిష్ టైప్ లో కనిపిస్తుంది అనమాట. సో అన్ని సింపుల్ గా ఉంటాయి, క్లాసీగా ఉంటాయి. అమ్మకి హెవీ వర్క్ ఇష్టం ఉండదు, అన్ని థ్రెడ్ అండ్ లైట్ మగ్గం వర్క్. సో ఇదైతే మనకి గోల్డెన్ పింక్ కాంబినేషన్లో ఉంది. ఈ శారీ అయితే మమ్మీ పాటూరు వెళ్ళినప్పుడు కొన్నారు. సో నార్మల్గా మనందరికి తెలుసు కదా పాటూరులో పట్టు శారీస్ ఎంత ఫేమస్. సో అందుకని అమ్మ అక్కడ ఒక శారీ తీసుకున్నారు. నెక్స్ట్ శారీ ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో. ఇది అమ్మ స్టిచ్ చేసుకున్నారు, వర్క్ చేసుకున్నారు, సింపుల్గా వర్క్ చేసుకున్నారు, థ్రెడ్ వర్క్, చిన్న బూటీస్ వచ్చి. సో ఈ శారీ అయితే పూర్తిగా మొత్తం స్టిచ్ కానీ వర్క్ కానీ మమ్మీ చేసుకున్నారు. సో ఇంతవరకు చూసేశారు కదా, ఇవైతే మమ్మీ శారీస్ కలెక్షన్ అనమాట. సో నెక్స్ట్ అయితే అక్క శారీస్ కలెక్షన్. అక్క శారీసే చాలా హెవీగా ఉంటాయి, మీరు చూస్తారుగా మీకే అర్థమైంది ఎంత హెవీగా ఉంటాయో. సో ఇప్పుడైతే అక్క శారీస్ చూసేద్దాం. ఇదైతే అక్క ఎంగేజ్మెంట్ శారీ. సో శారీ ప్రైస్ వచ్చేసి 20,000 పడింది. ఇదైతే గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్లో తీసుకుంది. సో బ్లౌజ్ మొత్తం ఫుల్ మగ్గం వర్క్తో డిజైన్ చేయించేసుకుంది అక్క. అలాగే హ్యాండ్స్కి కూడా ఫుల్ పూసలు పెట్టించేసుకుంది. బట్ నెక్కి మాత్రం చాలా సింపుల్గా కట్ వర్క్ డిజైన్తో మాత్రమే పెట్టించుకుంది. వెనకాల హ్యాంగింగ్స్కి వచ్చేటప్పటికి ఈ రెండు కాంబినేషన్లో డిజైన్ చేయించుకున్నాను, గ్రీన్ అండ్ వైలెట్లో. శారీకి ఇక్కడ హ్యాంగర్స్ ఉంటాయి కదా, టాజల్స్ అని కూడా అంటారు వీటిని. సో ఇవైతే ఈ రెండు కాంబినేషన్లోనే పెట్టించుకున్నాను. సో ఇదైతే ఎంగేజ్మెంట్ శారీ అనమాట. సో ఈ డిజైన్ అయితే బ్లౌజ్ డిజైన్ మాత్రం 8,000 వరకు పడింది. సో ఇదైతే అక్క ఎంగేజ్మెంట్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా 4 శారీ. సో ఈ బ్లౌజ్ అయితే నేను సింపుల్గా కట్ వర్క్ చేయించుకున్నాను. శారీ కాస్ట్ వచ్చి నాకు 10K పడింది. బ్లౌజ్ వచ్చి అరౌండ్ 5 to 6K మిడిల్లో పడింది. సింపుల్గా నేను కట్ వర్క్ చేయించుకున్నాను. సో సేమ్ శారీకి టాజిల్స్ పెట్టించుకున్నాను, సేమ్ కలర్ కాంబినేషన్స్లో గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో పెట్టించుకున్నాను. సో శారీకి ఏ కలర్ అయితే ఇక్కడ నేను హ్యాంగింగ్స్ కూడా అదే కలర్ కాంబినేషన్లో పెట్టించుకున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా పెళ్లి కూతురు శారీ, ప్రధానంలో పంపిస్తారు కదా ఆ శారీ. సిల్వర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి
ఫుల్ స్టోన్ అండ్ స్ప్రింగ్ వర్క్తో చేయించుకున్నాను. హ్యాంగర్స్ కూడా సేమ్ ఇట్లానే శారీ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నాను. శారీ అయితే నాకు అరౌండ్ 16K అయితే పడింది. బ్లౌజ్ అయితే 6 to 7K మధ్యలో పడింది వర్క్ అయితే. సో శారీకి టాజిల్స్ వచ్చేటప్పటికి శారీ కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో పెట్టించుకున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా నలుగు శారీ. ఇది కూడా బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో. ఇది సాఫ్ట్ పట్టు అంటారు కదా అలా అనమాట ఇది. సో బ్లౌజ్ అయితే సింపుల్గా థ్రెడ్ అండ్ స్ప్రింగ్ వర్క్తో చేయించుకున్నాను. సో ఇది కూడా సింపుల్ కట్ వర్క్తో చేపించేసుకుంది అక్క. ఈ సారీ ప్రైస్ వచ్చి నాకు 5K దాకా పడింది. సో బ్లౌజ్ వచ్చి నాకు జస్ట్ సింపుల్ అరౌండ్ 3Kలో వచ్చేసింది. సింపుల్గా నేను కట్ వర్క్ పెట్టించుకున్నాను. శారీ కలర్ కాంబినేషన్తో స్టిచ్ చేయించుకున్నాను. శారీ కూడా కింద శారీ కలర్ కాంబినేషన్లో టాజిల్స్ పెట్టించేసుకున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మేనమామ వాళ్ళు పెడతారు కదా ఆ శారీ. నేను ఇది 16 days ఫెస్టివల్ చేసినప్పుడు వేసుకున్నాను. ఇది కంప్లీట్ కట్ వర్క్తో చేయించుకున్నాను. ఈ శారీ అంతా శారీ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేయించుకున్నాను. సో కంప్లీట్ లైట్ కట్ వర్క్. బ్లౌజ్ మాత్రం అరౌండ్ ఇది 4 to 5K దాకా పడింది. బ్లౌజ్ ఇది కింద టాజిల్స్ వచ్చి సేమ్ శారీ కలర్ కాంబినేషన్లో టాజిల్స్ పెట్టించుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు శారీ కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే. ఇది చాలా సింపుల్గా పెట్టించుకున్నాను వర్క్ అయితే స్ప్రింగ్ అండ్ థ్రెడ్ వర్క్తో. దీనికి టాజల్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఏం పెట్టించుకోలేదు. సో సింపుల్గా ఇది సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ పట్టు అని కూడా అంటారు. సో ఇదైతే ఈ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా నలుగు శారీ. స్టార్టింగ్ నూనె నలుగప్పుడు వేసుకుంటారు కదా సో ఆ శారీ. సింపుల్గా దీనికి బుట్ట చేతులు పెట్టించుకున్నాను. ఎక్కువ హెవీగా ఏం లేకుండా సింపుల్గా బుట్ట చేతులు పెట్టించుకున్నాను. అండ్ హ్యాంగర్స్ ఏం లేవు. సో ఇదైతే నా నలుగు శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మా హస్బెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ చేశారు. సాఫ్ట్ పట్టు. ఇది కూడా గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా కంప్లీట్ ఇలాగే బుటాస్ వస్తాయి. ఆ శ్రీమంతం శారీ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. సో ఇది కూడా కట్ వర్క్. చాలా వర్క్ చూసి నేను వేయించుకున్నాను. ఇది సింపుల్గా గ్రీన్ అండ్ గోల్డ్ స్ప్రింగ్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చింది. వెనకాల హ్యాంగింగ్స్ హెవీగా ఏం పెట్టించుకోలేదు. బ్లౌజ్ అయితే కంప్లీట్ హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ కూడా కట్ వర్కే. శారీకి వచ్చేటప్పటికి శారీ కొంచెం హెవీగా నేను స్టిచ్ చేయించుకున్నాను. శారీ ఇదంతా మమ్మీ హార్డ్ వర్కే. సో ఈ మగ్గం వర్క్ లేస్ తీసుకొచ్చి మమ్మీ స్టిచ్ చేశారు. మొత్తం శారీ మొత్తం అలాగే స్టిచ్ చేశారు. ఇవి టాజిల్స్ కూడా అమ్మే స్టిచ్ చేశారు. కంప్లీట్గా శారీ అంతా హోల్ మగ్గం వర్క్ లేస్తోని స్టిచ్ చేశారు. సో అందుకని నేను బ్లౌజ్ని హైలైట్ చేయకుండా శారీ వరకే హైలైట్ చేయించుకున్నాను. సో ఇది కూడా సాఫ్ట్ పట్టే. సో ఇదైతే మా సిస్టర్ శారీ. ఇది నా మ్యారేజ్కి కట్టుకుంది. సో ఫుల్ కట్ వర్క్ చేయించుకుంది శారీ కలర్ కాంబినేషన్లో. శారీ అయితే 10K పడింది. బ్లౌజ్ అయితే అరౌండ్ 4K దాకా పడింది డిజైన్ అయితే. సో ఇదైతే నేను ఫుల్ మగ్గంతో అలాగే థ్రెడ్ వర్క్తో చేయించుకున్నాను. అరౌండ్ 4K వరకు పడింది. సో ఇక్కడ ఒక హైలైట్ ఏంటంటే మా మమ్మీ మా సిస్టర్ ఇద్దరు కలిసి ఒకటే కలర్ కాంబినేషన్లో శారీస్ కట్టుకున్నారు నా మ్యారేజ్కి. సో ఇవేమో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో, మమ్మీ ఏమో లైట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో పర్చేస్ చేశారు. సో ఈ శారీస్ అయితే వాళ్ళిద్దరు అనుకొని వేసుకున్నారని నేను అనుకుంటాను. సో ఇవైతే రీసెంట్గా పర్చేస్ చేసిన పట్టు శారీస్ కలెక్షన్. సో ఈ వీడియోని ఇంతటితో అయితే ఏం చేసేస్తున్నాం. మరొక కొత్త వీడియోతో మరి ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తుంది విన్సెంట్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్సెంట్ వ్లాగ్స్. బై గైస్. బాయ్.